హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తంపుల మారికి తగిన శిక్ష అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు అనుకోకుండా ఒకసారి తాబేలు చేతిలోనూ నక్క చేతిలోనూ పరాభవం పాలైంది. దీంతో ఆ కుందేలుకు తన ప్రతిష్ట అంతా గంగ పాలైనట్టయింది. ఈ అపఖ్యాతిని ఎలా పోగొట్టుకోవాలి అని కుందేలు చాలా రోజులు దీర్ఘంగా ఆలోచించింది. ఇదే ఆలోచనతో ఒకనాడు కుందేలు ఒక దొంగ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా దానికి ఒక ఉపాయం తట్టింది. కుందేలు దొంగ మీద నుంచి చివాలన లేచి నిలబడి, తస్సాదియ్యా, మళ్ళీ ఒకసారి నక్కకి బుద్ధి చెప్పి పోయిన కీర్తి అంతా తిరిగి సంపాదిస్తాను అని పెద్దగా అరిచింది. సమీపంలోనే ఉన్న చెట్టు కొమ్మ మీద నుంచి చాడీల పిచ్చుకమ్మ చాలాసేపుగా కుందేలుని గమనిస్తూ ఈ మాటలు కాస్త వినేసింది. తాబేలు మీద ఓడాక కుందేలు పిచ్చుకమ్మకు కూడా లోకువే అయింది. నక్కబావతో చెప్తాలే అని పిచ్చుకమ్మ కొమ్మ మీద నాట్యం చేసి తుర్రున ఎగిరిపోయింది. కుందేలుకు మతిపోయినట్టయింది. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతకాలం పాటు నక్క ఎదుట పడడం ప్రమాదం అనుకొని కుందేలు నేరుగా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. కుందేలు ఎంతో దూరం వెళ్ళకముందే నక్క ఎదురుగా వస్తూ కనిపించింది. ఇంకా నక్క అంత దూరాన ఉండగానే, ఏంటిది నక్క బావా, నేను నీకేం ద్రోహం చేశా? నన్ను నా వాళ్ళని నాశనం చేస్తానని అందరితోనూ అంటున్నావట. మన స్నేహం ఎప్పటి నుంచి అయిపోయింది అని రోషంగా అడిగింది. నక్కకు చాలా కోపం వచ్చింది. ఇదంతా నీతో అన్నవారెవరు అని అడిగింది. ఎవరు చెప్తే ఏంట్లే, పిచ్చుకమ్మంది. నాకు ఒళ్ళు మండిపోయింది. చెప్పొద్దు. ఆ కోపంలో నీ మీద ఏమేంటో అనేశాను. ఇంకా నయం, నువ్వు అక్కడ లేవు. ఉంటే చాలా బాధపడేవాడివన్నమాట అన్నది కుందేలు. ఆ పిచ్చుకమ్మ పని పడతానుండు అంటూ నక్క ముందుకు సాగిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఒక పొద మీద నుంచి, నక్కబావా, ఎక్కడికి వెళ్తున్నావు నక్కబావా అని పిచ్చుకమ్మ పిలుపు వినిపించింది. నక్క పిచ్చుకమ్మ మాటలు వినిపించుకోకుండా ముందుకు సాగసాగింది. నక్కబావా, ఒక్క మాట విని వెళ్ళిపో నక్కబావా అని అన్నది పిచ్చుక మళ్ళీ. నక్క అప్పటికీ వినిపించుకోక కొంత దూరం వెళ్ళి నిద్రపోతున్నట్టుగా పడుకుంది. పిచ్చుక దాని ఎదురుగా వాలి, నీకో రహస్యం చెప్పాలి నక్కబావా అంది. నీ మాట కొంచెం కూడా వినిపించడం లేదు, దగ్గరికి వచ్చి చెప్పు అన్నది నక్క. పిచ్చుకమ్మ ఎగిరి నక్క తోక మీద వాలింది. ఇంకొంచెం దగ్గరికి రా అన్నది పిచ్చుక. పిచ్చుకమ్మ నక్క నడుము మీదకి దూకింది. అది కాదు నక్క బావా అంది. ఇంకా దగ్గరికి రావాలి అన్నది నక్క. పిచ్చుకమ్మ నక్క పొట్ట మీదకి గెంతి, చూడు నక్క బావా అంది. రెండు చెవులు వినపడవు, నా మూతి మీద వాలి చెవిలో గట్టిగా చెప్పు అన్నది నక్క. అలాగే పిచ్చుక నక్క మూతి మీద వాలింది. సరిగ్గా ఆ సమయానికే నక్క నోరు తెరిచి పిచ్చుకను గుటుక్కున మింగి లేచి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కన్న కడుపు అనే ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చాలా ముసలివారు. వారికి కళ్ళు కూడా సరిగ్గా కనపడవు. అటువంటి అత్తమామలకు చాకిరీ చేయడం ఇష్టం లేని రైతు భార్య వారిని ఎలాగైనా చంపేసి తనకు చాకిరీ తెప్పించమని తన భర్తను బతిమాలింది. రైతు తన భార్య మీద ఉన్న ప్రేమ కొద్దీ తన ముసలి తల్లిదండ్రులను చంపడానికి నిశ్చయించుకున్నాడు. వారిని ఒక బండిలో ఎక్కించి అడవికి తీసుకుపోయాడు. అక్కడ వారిని ఒక చోట దింపి, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి అవతలికి వెళ్ళి నెత్తిన నల్లటి ముసుగు వేసుకొని దొంగలా నటిస్తూ తన తల్లిదండ్రులపై పడి తుడ్డుకర్రతో కొట్టసాగాడు. అప్పుడు ఆ వృద్ధులు, నాయనా, మమ్మల్ని దొంగలు చంపేస్తున్నారు, నువ్వైనా తప్పించుకు పారిపోయి ప్రాణం రక్షించుకోరా అని కేకలు పెట్టసాగారు. తాము చనిపోతూ కూడా తన క్షేమమే కోరడం చూసి రైతు తన తల్లిదండ్రుల మీద చెయ్యి చేసుకున్నందుకు సిగ్గుపడ్డాడు. వెంటనే తాను వచ్చి దొంగలను తరిమేసినట్లు నటించి తన తల్లిదండ్రుల శరీరాలు నిమురుతూ, ఇంకా పర్వాలేదు, దొంగలను పారదోలాను, మనం ఇంటికి పోదాం పదండి అని వారిని బండిలో తిరిగి ఇంటికి తీసుకుపోయి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. ఇప్పుడు మనం దురాశ గల కాకి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. గంగా నదికి వరదలు వచ్చాయి.
ప్రవాహం వెంబడి ఒక పెద్ద ఏనుగు కళేబరం కొట్టుకు వస్తుంది. ఒక కాకి ఆ కళేబరం మీద వాలి, ఆహా, నాకు భలే వాహనం దొరికింది. ఇందులో అంతులేని ఆహారం ఉంది. ఎన్నాళ్ళు తిన్నా తరగదు అనుకుంది. కాకి తన తిండిలో నిమగ్నమైపోయి పక్కగా పోతున్న చెట్లు చేమలను కూడా గమనించలేదు. కళేబరం ప్రవాహం వెంబడి కొట్టుకుపోయి చివరికి సముద్రాన్ని చేరుకుంది. సముద్రంలో అలలు ఆ కళేబరాన్ని ఎటో తీసుకెళ్ళిపోయాయి. ఎటు చూసినా నేల కనిపించడం లేదు. ఈ లోపుగా కళేబరం తాలూకు అస్థిపంజరం మాత్రమే మిగిలి అది కాస్త నీటిలో మునిగిపోయింది. అప్పుడు కాని కాకికి జ్ఞానోదయం కలగలేదు. అది గాల్లోకి లేచి ఎగరసాగింది. కాని ఎంత దూరం ఎగిరినా తీరం అనేది రానే రాలేదు. ఆఖరికి దాని రెక్కల్లో సత్తువ అయిపోయింది. కాకి కాస్త సముద్రంలో పడి మరణించింది. ఇప్పుడు మనం అవివేకం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం కేరళ దేశంలో ప్రసేనుడనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక దారుణమైన వ్యాధి వచ్చింది. మహారాజా, మీరు నెత్తి మీద చకోర పక్షిని పెట్టుకుని స్నానం చేస్తే కాని ఈ వ్యాధి కుదరదు అని రాజవైద్యుడు చెప్పాడు. వెంటనే రాజు బోయవాళ్లను పిలిపించాడు. మీరు ఎలాగైనా ఒక చకోర పక్షిని పట్టుకు తెచ్చారంటే మీకు మంచి ఇనామిస్తాన్రా అని రాజువారిని ఆశ పెట్టాడు. బోయలు అడవిలో ఒక వల పన్నారు. అందులో ఒక కొంగ చిక్కుకుంది. దాన్ని విడిపించబోయి ఒక చకోర పక్షి తాను కూడా వలలో చిక్కుకుంది. నన్ను వదిలేయండి, నేను మీకు పెద్ద నిధి చూపిస్తాను అని చకోర పక్షి బోయలతో అన్నది. కానీ వారు వినిపించుకోకుండా దాన్ని తీసుకుపోయి రాజుకిచ్చారు. రాజవైద్యుడు ఆ పక్షిని రాజు తలపై పెట్టి స్నానం చేయించాడు. రోగం నయమైంది. రాజు సంతోషించి పక్షిని విడిచిపెట్టాడు. పక్షి ఆకాశానికి ఎగిరింది. రాజా, నేను మొదటి అవివేకిని. కొంగను రక్షించబోయి వలలో చిక్కుకున్నాను. నీ బోయలు కూడా అవివేకులే. నీ ఈనాముకు ఆశపడి నేను చూపిస్తానన్న బ్రహ్మాండమైన నిధిని కూడా వాళ్ళు వదులుకున్నారు. అసలు మా అందరికంటే అవివేకివి నువ్వు. నా నీరు తగిలితేనే భయంకరమైన వ్యాధి నయమైనప్పుడు నన్ను చంపి తింటే ఎంత లాభం లభించేదో నువ్వు ఊహించలేకపోయావు అంటూ వెళ్ళిపోయింది. అప్పుడు రాజుకు అయ్యో, అది కూడా నిజమే కదా అనిపించింది. ఆ తర్వాత చకోర పక్షి కోసం ఎంత వెతికించినా అది ఆయనకు దొరకలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.